బీఆర్ఎస్ కు పుట్టిన బిడ్డ పేరే టీఆర్ఎస్ అని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీఆర్ఎస్ కు పుట్టిన బిడ్డ పేరే టీఆర్ఎస్ అని విమర్శించారు. తెలంగాణలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా ఎన్ని పార్టీలున్నా బీజేపీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. చాలా మంది పార్టీలు పెడతారు, కానీ ఎలాంటి సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు అనేదే ముఖ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్లో బీజేపీ కొట్లాడిందన్నారు రామచంద్రరావు. స్టేట్ బీజేపీ ఆఫీసులో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించారు రామచంద్రరావు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, క్రమశిక్షణ, పార్టీ బలోపేతానికి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా స్థాయి నేతలు హాజరయ్యారు. కార్యకర్తల ఒక పని చేసేటటువంటి ఒక ఉత్సాహం, ఈ మూడు కూడా కలిసి వస్తే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం. చాలా మంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో పార్టీ పెట్టారు కొత్తగా. సరే, పార్టీ పెట్టడం కేఏ పాల్ కూడా పార్టీ పెట్టింటుంది మధ్య. సో పార్టీ పెట్టడం మనకు ఎవరికి ఇది కాదు, కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తుందన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది? అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. 12 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి సంఘటన జరగలేదు. పైపెచ్చు ఈరోజు మనం తెలంగాణ చూస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. అవినీతి రహితమైన పాలన కోసమో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల ముందు ఉన్నట్టు ఒక ప్రత్యామ్నాయం. కష్టపడి పనిచేస్తాం, వచ్చే ఒక అధికారం బీజేపీ అనే విశ్వాసంతో మనం ముందుకు పోదాం. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు మన తెలంగాణలో ఉన్నా, తెలంగాణ కోసం అసలైనటువంటి పోరాటం చేసింది బీజేపీ. తెలంగాణ కోసం ఆ రోజు ముందు ఉన్నది బీజేపీ. పార్లమెంట్లో ఉన్న 2 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ రోజు లేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సగం కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని పార్లమెంట్ వెళ్ళారు. చాలా సిన్సియర్గా, సీరియస్గా, నమ్మకంతో తెలంగాణ కావాలని చెప్పేసి ఒక విశ్వాసంతో సిన్సియర్గా పనిచేసింది కేవలం బీజేపీ మాత్రమే. అందుకే ఈరోజు తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.